విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఆ మూతలేరా చల్లపుతున్నమ్మమ్మతోరో ఏరా నాన్న గుక్క పెట్టి ఏడుస్తున్నావు? ఆకలిస్తుందా? అమ్మ నీకు పాలు ఇవ్వట్లేదా? పాప ఏడు వినిపించట్లేదా? పాలు ఇవ్వకుండా ఆకలితో చంపేద్దామన్నా నీ పాలిటిక్స్? పుట్టగానే ఇద్దరు తండ్రులనే ముద్ర పడింది. ఇక ముందు అవమానాలు అపనిందలతో పెరిగే కంటే అది చచ్చిపోతేనే సుఖపడుతుంది. ఏంటి మైక్ లేకుండా ఉపన్యాసాలు చెప్తున్నావు? నా మీద ఉన్న సేడిజంతో నా బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నావా? ముందు పాపకి పాలివ్వు. ఇవ్వే. ఏంటా రియాక్షన్? నీ రియాక్షన్ డైలాగ్ ఏంటో చెప్పనా? పొద్దున్నేమో హాస్పిటల్లో ఈ బిడ్డకు నేను తండ్రి కాదన్నాడు, ఇప్పుడేమో ఇది నా బిడ్డ అంటున్నాడు. ఏంటో అనే కదా. చూడు, ఓ ప్రాజెక్ట్కి ఓ లీడరు ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ మారి ఇంకో లీడర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిన వాడిదా, దాన్ని పూర్తి చేసిన వాడిదా అంటే ఎలా సమాధానం లేదో అలాగా ఈ బిడ్డకి తండ్రి ఎవరంటే సమాధానం లేదు, రాదు. పెళ్ళైతే భార్యాభర్తలు అయినట్టు కాదు, మనసిచ్చినప్పుడే భార్యాభర్తలు అయినట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదూ. అలాగా మనసు వాడికి, శరీరం నాకు, పదవి వాడిది, ప్రమాణం స్వీకారం నాదంటే నేనెలా ఒప్పుకుంటాను? హలో, లీగలీ ఇది నా బిడ్డే, బట్ ఇల్లీగల్ గా ఇది వాడి బిడ్డ. సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను, ఆవేశం వస్తే తండ్రినే మార్చేస్తాను. ఏమంటావు? మళ్ళీ రియాక్షనా? దీనికి డైలాగ్ ఏంటో చెప్పనా? విడాకులు అడగాలనుకుంటున్నావు కదా? నీలాంటి వాడితో కాపురం చేసే బదులు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడమే మంచిది. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత సీన్ లేదు తల్లి. నువ్వు విడాకులు తీసుకొని బయటకు వెళ్ళి పదవి కాజేశాక మాజీ మేయర్ కూతుర్ని వదిలేశాడన్న అన్పాపులర్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు చేసినా పర్వాలేదు, నాకేం భయం లేదు. కానీ నువ్వు అపోజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో, నీడలేని ఆడది, మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు కాకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే. సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్. బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాది రాయించావు కదూ, ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాసుకో. రేపు పెద్దవాళ్ళు, ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాన్ని వదిలేయడం ఏంటండి, నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాను. అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుచుల సింపతి ఓటైనా నాకు మిగులుతాయి. ఎలా ఉంది నా కండిషన్? చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు. చివరికి అంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకి వచ్చాను. ఇదిగో నా కండిషన్స్ ఒప్పుకుని విడాకులు తీసుకో, లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు. సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు, కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. దట్స్ ఇట్. చోచోలో పోచు, బాయ్. దీనికి అమ్మా నాన్న చనిపోయారని చెప్పు. ఏంటమ్మా మాటలు? తల్లిదండ్రులు లేని బిడ్డ మీద అందరూ జాలి చూపిస్తారు. అది తండ్రి లేని బిడ్డ అయితే చులకనగా చూస్తారు, ఎగతాళిగా నవ్వుతారు. అందరూ నా బిడ్డ మీద జాలి చూపించినా భరించగలను, కానీ చులకనగా చూస్తే మాత్రం తట్టుకోలేను. అందుకే నా బిడ్డని నువ్వే పెంచమన్నా. అంటే తల్లి ప్రేమే కాదు, తల్లి పాలను కూడా ఈ పసిబిడ్డకు దూరం చేస్తావా? పాలు లేకపోతే పోత పాలు తీసుకురావచ్చు, కానీ నాన్నేడి అని అడిగితే నేను ఇంకొక నాన్నని తీసుకురాలేను కదా నాన్న. అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉండాలంటారా? అలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం అంటారా? ఏదేమైనా నువ్వు చేసింది పొరపాటే. సొసైటీ గురించి ఆలోచించి పసిబిడ్డను వదిలి వెళ్లడం తప్పు కాదా? ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సొసైటీ మీద ఆధారపడాలి, సొసైటీ మధ్య బతకాలి. అటువంటప్పుడు సొసైటీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం మేడం?
కొన్ని మాటలు స్టేట్మెంట్స్ వరకే బాగుంటాయి, కానీ అవి జీవితాలకి వర్తించవు. నేను చేసింది కరెక్టేనని నా నమ్మకం. ఎవరెంత చెప్పినా అతనితో కాపురం చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. నువ్వు దగ్గరగా ఉంటే అమ్మాయి నిజం చెప్పదన్నావు. నీ రిక్వెస్ట్ వల్లే అమ్మాయిని సీక్రెట్ ప్యానెల్కి పిలిపించాను. అమ్మాయి చెప్పింది విన్నావుగా? ఈ యుగానికొకడు చిత్రం ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి ఒక అశ్విని దత్ గారిలాగా, కృష్ణ గారికి ఒక నందిగం రామలింగేశ్వరరావు గారిలాగా నా అభిమాన కథానాయకుడు నందమూరి తారకరత్న గారితో మేము సినిమా నిర్మించడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమా నిర్మించడానికి మెయిన్ పెట్టుబడి నేను, మా నాన్న, మా చెల్లి, మా అన్న ప్రేమకు ద్రోహం చేసి సంపాదించిన దాన్ని పెట్టుబడిగా పెట్టాం. దానికి మా అన్నయ్య శిక్ష విధించాడు. మా అమ్మ కూడా నాకు, మా చెల్లెలికి ముఖాలు చూపించొద్దని తను కూడా శిక్షించింది. ఏ రోజు మా అన్నయ్య, మేము అందరం ఎప్పుడు సెటిల్ అవుతామో, ఎప్పుడు మేము అందరం ఒకటవుతామో మరి అదే నా తీరని కోరిక. ఈ రోజు నేను సెటిల్ అయి ఉన్నాను. ఇంకా ఆ కోరిక ఒకటి తీరితే సరిపోతుంది. అయినా ఈ ప్రెస్ మీట్లో నా పర్సనల్ సారీ చెప్పి మీ అందరినీ విసిగించినందుకు సారీ చెప్తున్నాను. ఏమీ అనుకోవద్దు. హీరో గారు నాకు డేట్స్ ఇచ్చినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఎప్పుడు కోర్టుకు రాని మీరు ఇలాంటి వివాదాస్పదమైన కేసులు టేకప్ చేస్తున్నందుకు మీకు సన్మానం చేయాలనుకుంటున్నాను సార్. నేను ఈ కేసు వాదిస్తోంది సన్మానాల కోసం కాదు, అంజలి కోసం. మేము సన్మానం చేస్తోంది మీకోసం కాదు సార్. ఎంతో మంది అనాథ పిల్లలకి న్యాయం చేకూరుస్తారనే నమ్మకంతో. థ్యాంక్స్, నాకు ఇష్టం లేదు. మీ ఇష్టం కోసం కాదు సార్, ఎంతో మంది అనాథ పిల్లల కోసం. మీ మాటలు 10 మంది వినాలని, సొసైటీలో కొంతైనా మార్పు రావాలని మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. తమరికి పేరు ప్రతిష్టలు బాగా పెరిగినట్టున్నాయి. ప్లాట్ఫామ్ స్థాయి నుంచి సన్మాన స్థాయికి ఎదగడానికి కారణం నేను, నా కూతురు అనుకుంటా. ఆ రోజు నా వల్ల లాయర్ అయ్యావు, ఈ రోజు నా కూతురు వల్ల ఫేమస్ లాయర్ అయ్యావు. పాపం దానికి వాళ్ళమ్మనే మోసం చేశావన్న విషయం తెలియక నీ దగ్గరకొచ్చింది అమ్మా నాన్న కావాలని. అయినా నేనే నీ చేత మోసగించబడ్డదాన్నని గుర్తించలేకపోయింది. దానికేం తెలుసు, చిన్నపిల్ల కదా. నా కూతురు అమ్మా నాన్న కావాలని కేసు వేయించినందుకు బాధపడ్డం లేదు. నీలాంటి వాడి చేత వేయించిందే దానికి బాధపడుతున్నాను. ఏంట్రా దివ్య ఎష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? తనే జీవితంలో మోసపోయాను అనుకుంటుందా? అతని జీవితంలో మోసపోయింది నువ్వురా. ఇంకా అమ్మాయి అలా అవమానిస్తుంటే ఊరుకుంటావేంట్రా? లేదురా, ఇప్పుడే వెళ్ళి అమ్మాయికి నిజం చెప్పేస్తాను. ఆగరా, వెళ్ళి ఏం చెప్తావు? నేను మంచోడనా? రే, ఇప్పటికే తన భర్త వల్ల చాలా బాధలు పడుతుంది. అసలు విషయం తెలిస్తే ఇంకా బాధపడుతుంది. నేను మంచివాడిని అనిపించుకోవడం తను ఇంకా బాధ పెట్టనేరా. రే, తన దృష్టిలో నన్ను మోసగాడిగానే ఉండిపోయిరా. అది కాదురా, ప్లీజ్. ప్రేమించిన దివ్య నన్ను ఎలాగో అర్థం చేసుకోలేదు. ఫ్రెండ్గా నువ్వైనా అర్థం చేసుకోరా. దివ్య, ఆంటీ మీరా? నేనెలా ఉన్నానో చూద్దామని వచ్చాను. అప్పుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు, ఇప్పుడు కోర్టుకు లాగి అల్లరి పాలు చేస్తున్నాడు. వాడిప్పుడు అంతేనమ్మా, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అంటే? అవును, వాడు నేను ప్రేమించాడే కానీ మోసం చేయలేదు. మోసం చేసింది నేను. లేనిపోని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ఇద్దరిని దూరం చేసి తీరని ద్రోహం చేశాడు. ఏంటంటే మీరనేది? మీ ఇద్దరిని విడదీయకపోతే నా కొడుకు ప్రాణాలు తీస్తానన్నాడు మీ నాన్న.
కూతురి జీవితం కంటే మీ నాన్న పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నారు. కానీ నా కొడుకు ప్రాణాలేనే ముఖ్యం అనుకున్నాను. అందుకే వాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కొడుకు దుర్మార్గుడని నీతో చెప్పాను. కానీ ప్రేమే లేనప్పుడు ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటేనని నా కొడుకు అనుభవించిన నరకాన్ని చూసాక అర్థమైంది. నేను చేసిన మోసం వల్ల ఒకవైపు నీకు దూరమై బ్రతుకుతున్నాడు, మరోవైపు ఆయన వాళ్ళందరూ ఉండి కూడా అనాథలా బ్రతుకుతున్నాడు. వాడు తప్పేం లేదని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నీ దృష్టిలో వాడు మోసగాడుగానే ఉండిపోయాడు. కానీ నిజం చెప్పలేదు. ఇంకా నువ్వు నా కొడుకును అవమానిస్తే నిన్ను ప్రేమించినందుకు వాడు భరిస్తాడేమో, కానీ తల్లిగా నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను. అది చెప్పడానికి వచ్చాను. రండి మేడం, రండి. మీరు వస్తున్నారని పైకి లేచి నుంచుంటే కొంచెం బ్యాలెన్స్ తప్పింది. ఎందుకంటే ఇదిగో బ్యాలెన్స్ కూడా లేకుండా ఫుల్గా తాగేసాను. మీరు ఇంకా తిట్టాలనుకునే ఉంటే తిట్టేయండి. కమాన్, తిట్టండి. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు మేడం. అప్పటి వరకు నేను లేవను. నువ్వేం తప్పు చేసావని నిన్ను క్షమించడానికి? నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? కాదు, కన్న వాళ్ళ ఆప్యాయతలు నిజం అనుకుని మనిద్దరం మోసపోయాం. నిజమే. నిన్ను అపార్థం చేసుకున్నందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు. అలా మాట్లాడద్దు. ఇక నీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు, హ్యాపీగానే ఉంటుంది. అవును, ఉంటుంది. నాకు నువ్వు సాయం చేస్తే. నేను సాయం చేస్తాను. అవును, నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించి నా బిడ్డను నాకు అప్పగించాలి. ఏంటి దివ్య? ప్రేమలో గెలవలేకపోయాను, భార్యగా ఓడిపోయాను. కనీసం తల్లిగానైనా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకుంటున్నాను. నువ్వు మొట్టమొదటి కేసు గెలిచినప్పుడు నాకు మాటిచ్చావు. ఎప్పుడన్నా కోర్టుకొస్తే ఫ్రీగా వాదిస్తానన్నావు, గుర్తుందా? ఇప్పుడు నా తరపున వాదించు. నేను అడిగిన సాయం చెయ్యి. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నాకు ఈ యురానా, ఒక ఆడా మగని కలిపేది వివాహ బంధం. 3 ముళ్ళు వేసేది భర్త అయితే ఆ 3 ముళ్లకు విలువనిచ్చి మంగళసూత్రాన్ని గుండెలపై ధరించేది భార్య. ఇద్దరిని కలపడానికి 2 ముళ్ళు చాలు. మరి ఆ 3వ ముడి ఎందుకు? ఆ 3వ ముడే సంతానం సార్. వివాహం అన్నది కేవలం స్త్రీ పురుషుల కలయికకు మాత్రమే మన పెద్దవాళ్ళు నిర్ణయించలేదు. వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు రక్షణ కల్పించడం కూడా ఒక ఉద్దేశమే. సుఖ సంతోషాల్లోనూ కష్ట నష్టాల్లోనూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి 7 అడుగులు నడిచిన భార్యాభర్తలిద్దరూ సంతానం కలిగే వరకు సంసారం కొనసాగించాలా వద్దా అన్నది వారిష్టం. కానీ బిడ్డ పుట్టాక వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఆ బిడ్డకు కూడా భాగం ఉండి తీరాలి. యురానా, పుట్టిన బిడ్డ బాగోగులు పట్టించుకొని భార్యాభర్తలు ఐఎమ్ సారీ ఒక ఆడ అమ్మగా పెళ్లి చేసుకున్నా వాళ్ళు చేసేది సంసారం కాదు, వ్యభిచారం. ఎస్, ఇట్ ఈస్ ఎ లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్. నేను ఈ మాట ఎవరినో కించపరిచే ఉద్దేశంతో అనడం లేదు. కేవలం ఈ కేసు గెలవాలని కాదు నా ఈ ప్రయత్నం. ఈ అంజలికి, ఎంతో మంది తల్లిదండ్రులకు దూరం కాబడ్డ పిల్లలకు న్యాయం జరగాలన్నది నా తపన. నా బిడ్డకి న్యాయం జరగాలి. నాకు విడాకులు అక్కర్లేదు. నాకు విడాకులు అక్కర్లేదు. నేను నా భర్తతో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నాను. నా బిడ్డకి ఇన్నాళ్ళుగా దూరం చేసిన తల్లి ప్రేమను అందిస్తాను. మిస్టర్ అమర్నాథ్, మీరు మీ భార్యతో కాపురం చేయడానికి అంగీకరిస్తున్నారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్,
ఈ కేసుపై మీరు నిర్ణయం చెప్పే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. భార్యాభర్తల అనుబంధం గురించి, పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత గురించి లాయర్ గారు తెగ సందేశాత్మకంగా మాట్లాడారు. ఐ లైక్ ఇట్. బట్ యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించి లాయర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి మీరు నాకు ఒక అవకాశం కల్పించండి ప్లీజ్. లాయర్ ని ప్రశ్నిస్తారా? యు వాంట్ టు క్వశ్చన్ ది లాయర్? ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడికి ప్రశ్నలు అడిగే హక్కు లేదా యువర్ ఆనర్? అంజలి తరపున వాదించడానికి న్యాయవాదిగా వేణు వచ్చారు. నా భార్య విడాకుల కోసం మరో లాయర్ వచ్చారు. కానీ నా తరపున వాదించడానికి ఎవరూ లేరు. సో ప్లీజ్ యువర్ ఆనర్, ఈ న్యాయస్థానంలో నేను నా కోసం వాదించడానికి మీరు అవకాశం కల్పించాలి. ఓకే మిస్టర్ వేణు. ఎస్ యువర్ ఆనర్. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. వేణు, మీరు వాదిస్తున్న ఈ కేసు అంటే మన కేసు మీ లాయర్ జీవితంలో ఎన్నోది? 10వ. గుడ్. ఇంతకు ముందు మీరు వాదించిన కేసు ఎప్పటిది? 8 సంవత్సరాల తర్వాత ఈ కేసు టేకప్ చేశాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే 8 సంవత్సరాలుగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు. ఇదే రాజకీయంలో అయితే మటాష్ అయిపోయేవాళ్ళు. వెల్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ 8 సంవత్సరాలు ఏం చేశారు? మై నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ వేణు, ఎక్కడో విన్నాను తెలీదు, మీకు ఈ సిటీలో లాయర్ గా కన్నా పెద్ద తాగుబోతుగా పేరున్న మాట నిజమా? అవునా కాదా చెప్పండి. అవును. ఈ తాగుడికి కారణం మీ ప్రేమ విఫలమవ్వడమే అంటుంటారు, అది కూడా నిజమేనా? కమాన్ చెప్పండి మిస్టర్ వేణు. ట్రూ. ఎస్. ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ యువర్ ఆనర్. కానీ నా ఈ చివరి ప్రశ్నకి లాయర్ గారు కరెక్ట్ గా సమాధానం చెప్తారన్న నమ్మకం నాకు లేదు. సో ఎక్స్క్యూజ్ మీ. యువర్ ఆనర్, కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయడం అంటే పుస్తకం మీద ప్రమాణం చేయడం కాదు, దేవుడి మీద ప్రమాణం చేయడం. పసిపిల్లల్ని దేవుడు సమానం అంటారు. సో లాయర్ గారు ఏ అంజలి కోసం పోరాడుతున్నారో ఆ అంజలి మీద ప్రమాణం చేసి నా చివరి ప్రశ్నకు సమాధానం చెప్పమని కోరుతున్నాను. మీ మాజీ ప్రియురాలు నా భార్య అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ మాట నిజమేనా? ఇస్ ఇట్ ట్రూ వేణు? అవును. That's it. ఇది యువర్ ఆనర్ ఈ సెన్సేషనల్ లాయర్ రియల్ స్టోరీ. నా భార్య నాతో కాపురం చేయనంటుంటే ఏంట్రా ఇది ఇలా చెప్తోందని నాలో నేనే అర్థం కాక అయోమయంలో పడ్డాను. కానీ కారణం ఏంటో నిన్నే తెలిసింది. అది నిజమని ఇప్పుడే నిరూపించాను. ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, నా భార్య క్యారెక్టర్ గురించి. పెళ్లికి ముందే ఇతనితో ప్రేమ వ్యవహారం నడిపిన నా భార్యకు నాతో కాపురం చేయడానికి మనస్సు అంగీకరించలేదు. అందుకే నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది, కట్టుకథలు సృష్టించింది. ఇక ఈ లాయర్ వేణు ఇతను ఈ కేసుని ఈ కోర్టుకు తెచ్చింది అంజలి మీదున్న ప్రేమతో కాదు. తన ప్రియురాలు నేను పెళ్లి చేసుకున్నందుకు నా మీద కక్ష సాధించడానికి, నన్ను అల్లరి చేయడానికి. ఇందుకు నా భార్య అంటే ప్రియురాలు సహకరించింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నిన్నటి దాకా నా బిడ్డను నన్ను కాదన్న ఈ పతివ్రత ఎక్కడ తన ప్రియుడు ఈ కేసులో ఓడిపోతాడో అని నాతో కాపురం చేయాలంటుంది. యువర్ ఆనర్, ద పాయింట్ ఇస్ వెరీ క్లియర్. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కీ మినిస్టర్ పోస్ట్ లో ఉన్న నన్ను పొలిటికల్ గా ఫినిష్ చేయడానికి నా ప్రత్యర్థులు, నా భార్య, ఈ మాజీ ప్రియుడు వీళ్ళు ఆడిన మెగా డ్రామా. ఈ కేసులో నిజమైన బాధితుడిని నేను యువర్ ఆనర్. యువర్ ఆనర్, నాకు న్యాయం కావాలి. నాకు విడాకులు ఇప్పించండి. The court is adjourned for tomorrow.
టు యువర్ ఆనర్. ఫ్యామిలీ ఫిక్సింగ్ నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోలంటే ఆపండి ఆపండి ప్లీజ్ ఆగండి. మీరు ఇక్కడ ఆగండి. ఎలా ఉంది నా ఫినిషింగ్ టచ్? నువ్వు ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలిసిన లాయర్ మాత్రమే. కానీ నేను ఓట్ల బెగ్గింగ్ నుంచి రిగ్గింగ్ వరకు, రాజ్యాంగం మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ వరకు పట్టి పట్టి కొత్త రాజ్యాంగం రాయడానికి తయారుగా ఉన్న పొలిటికల్ వాల్మీకిని. నీ ఆర్గ్యుమెంట్స్ ని, సెంటిమెంట్స్ ని నా రాజకీయ జ్ఞాన నేత్రంతో ఎలా బూడిది చేశామో చూసావుగా. ఇంకేముంది, ఇప్పుడు ఈ కేసులు కోర్టు ఎలాగో కొట్టేస్తుంది. అంతా నీ భ్రమ. ఇది అసెంబ్లీ కాదు ఆర్ఎండ్బి మంత్రి గారు. జబ్బలు చర్చి మైకులు విరగొట్టి మెజార్టీ బలంతో ప్రతిపక్షం నోర్లు నొక్కేయడానికి. ఇది అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. నీకు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల్లో పోరాటం తెలుసు, కానీ మాకు ఇక్కడ ప్రతి క్షణం క్లయింట్స్ న్యాయం కోసం పోరాటం అలవాట. అంజలి కోసం ఆగాను, కానీ లేకపోతే నేను రోడ్లు భవనాల శాఖ నుండి రోడ్డు మీదకి లాగేయగలను. అవసరమైతే రాజకీయాలకే కాదు, జీవితంలో దేనికి పనికి రాకుండా చేయగలను. నువ్వు అది చేయగలవని నాకు తెలుసు. ఇప్పుడు కోర్టు వాయిదా వేసిందని నువ్వు ఇంటికెళ్ళి సెక్షన్లు బట్టి పడతావని కూడా నాకు తెలుసు. అందుకే నీ లైఫ్కి జడ్జిమెంట్ నేనే డిసైడ్ చేశాను. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉంటే నీ మాజీ ప్రియురాలకు నువ్వు, నా మాజీ భార్యకు నేను శ్రద్ధాంజలి ఘటించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవచ్చు. ఏం లేదు, ప్రస్తుతం తన పాత ప్రేమ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్న బాధ తట్టుకోలేక అవమానంతో ఇదే కోర్టు బిల్డింగ్ పైనుంచి నా భార్య ఆత్మహత్య చేసుకోబోతోంది. దివ్య, దివ్య, నన్ను అసహించుకున్నావు. ఏ నీ ప్రేమ కథను అందరికి చెప్పానన్నా? ఏం చేయను, ప్రజా జీవితంలో అంతా పబ్లికే. కానీ నిజంగా నీ ప్రియుడు చాలా గొప్పోడే. ఎందుకంటే ఈ కేసులో తను ఓడిపోయినా జీవితంలో నువ్వు ఓడిపోకూడదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదని జనాన్ని నమ్మించి నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఇదే కోర్టు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. హలో, తరన్నానా తరన్నానా, ఒకరికొకరు నువ్వు నేను. ఈ రేంజ్ లో ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నామని సంతోషంతో పాజ్ ఇచ్చారేంటి? ఈ సంతోషం క్షణికే మాత్రమే. ఎందుకంటే మీరిద్దరూ కలిసి బ్రతకూడదని వాడు డిసైడ్ చేశాడు. నేనేం చేయను. కానీ మీరు అనుకున్నట్టు నేను బ్యాడ్ కాదు, వెరీ నైస్ మ్యాన్. మీరిద్దరూ కలిసి చావడానికి నేను సహాయం చేస్తాను. ఏంటో రియాక్షన్? ఫర్ చేంజ్ మీ రియాక్షన్కి నా డైలాగ్ ఏంటో చెప్పనా? మీరు ఇంకా కలిసి బ్రతకలేరు, కనీసం కలిసి చచ్చిపోండియా. ఇప్పుడు మీ అంతటికి మీరు ఇక్కడి నుంచి మరో చెత్త రేంజ్ లో దూకి చచ్చిపోయారనుకో, ఈ కోర్టు కాంపౌండ్ లోనే మీరు పడ్డ చోటే ద గ్రేటెస్ట్ లవర్స్ అని 2 విగ్రహాలు పెట్టి ప్రతి లవర్స్ డే ప్రేమికులు వచ్చి ఫంక్షన్ చేయమని నేను మంత్రిగా ఆర్డర్ చేశాను. కమాన్, దూకండి, ప్రేమ బ్రతకాలి. ప్రేమ ముఖ్యం, దూకండి. వినరా? వినరు రామ్మ, ఏది మాట వినరు. వినరా? అయితే ఇంత పెద్ద కేసుని ఇక్కడి దాకా తీసుకొచ్చిన ఈ ముద్దు పాప కీర్తి శేషరాలు అయిపోతుంది. కావాలంటే నేను దూకుతాను. హాయ్ బాబోయ్, ఇంత పెద్ద లాయర్వి అర్థం కావట్లేదండి నీకు?
మనసంతా నువ్వే అనే రేంజ్ లో నా భార్య నీ పక్కన ఉంటే ఆమెను వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? మీరిద్దరూ కలిసి దూకితేనే నాకు లాభం. అదేంటా ఎక్స్ప్రెషన్? వీడెక్కడ మొగడండి అని చూస్తున్నారు. కొందరు మొగుళ్ళు ఇలా ఉంటారు. మీరిద్దరూ కలిసి దూకితే జనాల్లో నాకు సింపతి పెరుగుతుంది, రాజకీయంలో నా ఇమేజ్ పైకి వెళుతుంది. డిసైడ్. I said decide. వద్దు, చెప్పేది విను. ఎంతకాలం ఎదుగురా నేను నీకు తాళి కట్టిన మొగుడిని, నన్ను రక్షించు. నన్ను క్షమించావు. పెళ్ళాం కన్నా పదవి ముఖ్యం అనుకున్నాను, కానీ పదవి కన్నా ప్రాణం ముఖ్యమని ఇప్పుడే తెలిసిందే. ఇది చూస్తుంటే భయం అవుతుంది దివ్య. థ్యాంక్ యూ దివ్య. పెళ్ళాం కొంగలో ప్రాణం కూడా కాపాడుతుందని తెలిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి డాడీ నాకు అక్కర్లేదు అంకుల్, అందుకే ఇలా చేశాను.